కాశ్మీర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. శ్రీనగర్లోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలించారు. అనంతనాగ్తో పాటు కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఒకటి కాదు, రెండు కాదు, 46 రోజులుగా కాశ్మీర్ అల్లకల్లోలంగా ఉంది. ఉగ్రవాది బుర్హాన్ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రశాంతతే లేకుండా పోయింది. వేర్పాటువాదుల ఆందోళనతో కాశ్మీర్ వాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. శ్రీనగర్లోని కొన్ని ఏరియాల్లో వాతావరణం కాస్త చల్లబడ్డా మిగిలిన ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే కర్ఫ్యూ నుంచి కొన్ని ప్రాంతాలకు మాత్రమే మినహాయింపించారు. మరోవైపు సమస్యకు రాజకీయ పరిష్కారం కావాలంటూ విపక్షాల నుంచి రోజురోజుకి ఒత్తిడి పెరుగుతుండటంతో కాశ్మీర్పై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2 రోజుల పర్యటన కోసం ఇవాళ జమ్మూ కాశ్మీర్ వెళుతున్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమై తాజా పరిస్థితులను తెలుసుకోనున్నారు. హోంమంత్రి జమ్మూ కాశ్మీర్ వెళ్లడం ఈ నెలలో ఇది 2వసారి. కాశ్మీర్పై చర్చలు జరిపే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో లేవని కేంద్రం భావిస్తోంది. వేర్పాటువాదుల ఆందోళనలు అర్థం చేసుకోవాలని, రాజకీయ పరిష్కారం మాత్రమే కాశ్మీర్లో శాంతిని తీసుకొస్తుందని ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు వాదిస్తున్నారు. దీంతో కేంద్రం కూడా వ్యూహాత్మకంగా నడుస్తోంది. సాధారణ పరిస్థితులు నెలకొల్పడంపైనే ఫోకస్ పెట్టింది. ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ ఆందోళనలకు వేర్పాటువాదులు, పాక్లో కొందరి నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ అంశంపైన దర్యాప్తు కొనసాగుతోంది.